హనుమకొండ జిల్లా కేయు విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. ఎస్డీఎల్సీ నుండి కేయు జంక్షన్ వరకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. అనంతరం పల్లా రాజేశ్వరరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేయులో 15వ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నాయి. విద్యార్థులు భారీగా పాల్గొని వీసీ రమేష్, రిజిస్ట్రార్ శ్రీనివాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీహెడీ కేటగిరీ 2 అవకతవకలపై విచారణ చేపట్టి విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటగిరీ 2 పిహెచ్డి ఫలితాల్లో జరిగినటువంటి అవినీతి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. యూనివర్సిటీ వీసీని రిజిస్టర్ను బర్తరఫ్ చేయాలి. కాకతీయ యూనివర్సిటీని కాపాడాలి. ఈ పోలీసులు యూనివర్సిటీల విద్యార్థుల పైన దాడి చేసినందుకు ఎస్ఐ సిఐని సస్పెండ్ చేయాలని అంశాలతోటి గత 15 రోజుల నుంచి మేము రోడ్డు మీదకి ఎక్కకుండా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలను పలు విధాలుగా ఒక 5-6 యూనివర్సిటీల తొత్తులం పెట్టుకొని యూనివర్సిటీ వీసీ విద్యార్థులతో చర్చలు జరిపి సామరస్యంగా ఒడగొట్టాల్సింది పోయి విద్యార్థులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి ఇంతటి బలం ఇచ్చినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి ఈ 15 రోజుల నుంచి మేము విద్యార్థులను చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి నువ్వు ఎందుకు చెప్తలేవు? ప్రభుత్వ యూనివర్సిటీలు నిర్వీర్యం చేసి ప్రైవేటు యూనివర్సిటీలు బాగు కోసమే ఇక్కడ నీ సన్నిహితుడిని పెట్టినమని అడుగుతున్నాం. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తక్షణమే స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఇవాళ మీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద అయినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల ఓట్లతో గెలిచినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి స్పందించకపోవడమే కాకుండా విద్యార్థుల ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా కార్యాచరణ చేస్తున్నాడు కనుక ఇవాళ అతని శవయాత్ర విద్యార్థి జేఏసీ సమక్షంలో చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాంత ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మంత్రి కావచ్చు, స్థానిక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి స్పందించకపోవడంతో అతని యొక్క శివయాత్ర ఈరోజు క్లాసులతో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రాంత మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాము, మీకు పల్లా ప్రైవేట్ యూనివర్సిటీ కావాలా, పేద ప్రజల కాకతీయ యూనివర్సిటీ కావాలా, ఈ యొక్క ఎమ్మెల్యేలు తెలుసుకోవాలి. లేని పక్షంలో ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో మేమందరం గ్రాడ్యుయేట్స్గా ప్రతి 500 మందితో మేము నామినేషన్స్ వేస్తాము. మీరు ఓడడానికి మేము ప్రత్యక్షంగా మేము ఎలాంటి ప్రచారంలో అలాంటి ప్రచారం చేస్తాం. ముఖ్యంగా పల్లా రాజేశ్వరికి ఒకటే చెప్తున్నాము, మీ ఇంగ్లీష్ రాని, కనీసం ఇంగ్లీష్ ముక్క రాని, మీ యొక్క 10 సంవత్సరాల ప్రొఫెసర్ అనుభవం లేచి వీసీలు పెట్టుకొని విద్యార్థుల జీవితాలతో నేను నాశనం చేసినావు. కాబట్టి పల్లా నీకు ఒకటే, పల్లా నీ గల్ల పట్టే వరకు నువ్వు తెచ్చుకోకు.